ప్రపంచ కుబేరుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారుడు ఎలన్ మస్క్ అమెరికా వృధా వ్యయాల విషయంలో మాట మార్చారా? ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలమవుతుంటే ట్రంప్ మరేమీ పర్వాలేదంటున్నారా? ట్రంప్లు తీసుకునే నిర్ణయాలు అమెరికా ఆర్థిక మాంద్యానికి తెరతీస్తుందా? ట్రంప్ మస్క్ల జోడీ తీసుకునే తలతిక్క నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తాయా అంటే అవునని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుండి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్ తీసుకున్న టారిఫ్ సుంకాల దెబ్బకి చైనా విలవిల్లాడుతుండగా పలు దేశాలు 90 రోజుల పాటు టారిఫ్ రిలీఫ్నిచ్చారు. కానీ 90 రోజుల తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా చేరిన డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలను సమర్థించడం ఓ విధంగా ఆందోళన కలిగించే విషయమే. అయితే వీరిద్దరూ తీసుకునే నిర్ణయాలు ఓవైపు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుండగా, మరోవైపు మీరు అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ఒకరిపై మరొకరు ప్రశంసలు గుప్పించుకోవడం ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇదిలా ఉంటే అమెరికా వృధా వ్యయాల విషయంలో తాజాగా ఎలన్ మస్క్ మాట మార్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేతగా అమెరికా అనవసర వ్యయాలను దాదాపు ట్రిలియన్ నుంచి $2 ట్రిలియన్ వరకు తగ్గిస్తానని ఇటీవలే చెప్పిన మస్క్ తాజాగా తాము $150 బిలియన్ మాత్రమే వ్యయాలను తగ్గించగలమని పేర్కొన్నారు. శ్వేత సౌధంలో మీడియా సమక్షంలో జరిగిన ట్రంప్ కార్యవర్గ సమావేశంలో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2026 ఆర్థిక సంవత్సరంలో $150 బిలియన్ మేరకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించగలనని అంచనా వేస్తున్నామన్నారు మస్క్. ఈ వ్యయ నియంత్రణల ఫలితంగా అమెరికా ప్రజలకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని మస్క్ వెల్లడించారు. అయితే మస్క్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. మస్క్ నేతృత్వంలో డోజ్ బృందం అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. అంతటితో ఆగని ట్రంప్ మస్క్ మరింత సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగి భారీగా వ్యయ నియంత్రణ సంస్కరణలు తీసుకురావాలని కోరారు. అమెరికాలో ప్రభుత్వ అనవసరపు వ్యయాలను తగ్గించాలనే లక్ష్యంతో ఏర్పడిన డోజ్ అధినేతగా ఎలాన్ మస్క్ గతంలో $1 ట్రిలియన్ వృధా వ్యయాలను తగ్గిస్తామంటూ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుని తాజాగా $150 బిలియన్ మేరకు వ్యయ నియంత్రణ సాధ్యమవుతుందనడం అమెరికా ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేసినప్పటి నుండి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలమవుతుంటే ట్రంప్ మరేమీ పర్వాలేదంటున్నారు. ఇది అమెరికాను మరింత బలోపేతం చేస్తుందంటున్నారు. దీంతో ఎలన్ మస్క్ ట్రంప్లు తీసుకునే నిర్ణయాలు అమెరికా ఆర్థిక మాంద్యాన్ని తెరతీస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. మరోవైపు ట్రంప్ మస్క్ల తలతిక్క నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలిస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.